అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పెద్దపడంలో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన పొలంలోకి ఎటువంటి జంతువులు రాకుండా అడవి పందులు కానీ, ఊర పందులు కానీ, గేదెలు కానీ, ఆవులు కానీ ఎటువంటి రాకుండా సోలార్ ఫినిషింగ్ అనేది చూడండి. ఇది బ్యాటరీ. ఇది మనకు 12 గంటలు ఉంటుంది, 24 గంటలు ఉంటుంది. మనకు ఎక్కువ పగులు పూట ఎక్కువ అడవి పందులు కానీ, ఊర పందులు కానీ బెడద ఎక్కువ ఉంటే మనకి 24 గంటలు ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్లో ఉంది కదా. మనకు వద్దు అనుకుంటే 12 గంటలే ఆన్ చేసుకోవాలి. ఇది సోలార్ ప్యానల్. ఈ ప్యానల్ చూడండి. ఇది ఒకటి భూమిలోకి పాదాలి, ఇంకోటికి కడ్డీకి ఇచ్చుకోవాలి. కడ్డీకి ఇచ్చుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ అవుతుంది. ఇలాంటి గిలకలు ఉంటాయి. గిలకలు కంపల్సరీగా మనం వేసుకోవాలి. ఎందుకంటే మనం వర్షం పడినప్పుడు మనకు సప్లై రాదు, ఇది నుంచి ఛార్జింగ్ ఎక్కువైపోతుంది. ఇదైతే మనకు ప్లాస్టిక్ కాబట్టి దానికి ఏమీ కాదు. చూడండి, మన పొలం ఎక్కడ ఉంటుంది, మనం ఎక్కడ ఉంటాం. కానీ మన పొలం సేఫ్టీగా ఉండాలంటే ఇలాంటిది ఖచ్చితంగా రైతులు చేయించుకోవడం మంచిది. వేరుశనగ కానీ ఏ పంటకైనా సరే చూడండి, ఇలాగా ఏది ఇంకా లోపలికి రాలేదు. కింది 2 లైన్లు వేసాము మేము. చూడండి, ఇది ఒక లైను, ఇది ఒక లైను, 2కు అటాచ్ చేసాం. ఛార్జింగ్ దీనికి సూర్యకిరణాలు పడాలనే అవసరం లేదు, వెలుతురు వస్తే చాలు ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా కావాల్సింటే రైతులకు ఎక్కువ బెడద ఉందనుకో, పందుల బెడద కానీ ఏ బెడద కానీ ఇలాంటివి వేసుకోవడం చాలా మంచిది. మనం నైట్ పూట వచ్చి నిద్ర వేస్ట్ చేసుకోలేము. ఎక్కడో ఉంటుంది మన పొలం, మనం ఎక్కడో ఉంటాం. ఇలాంటివి పెట్టుకుంటే మనకు సేఫ్టీగా ఉంటుంది.